హలో చాలా రోజుల తర్వాత అయితే మా ఇంట్లో టిఫిన్ చేయబోతున్నాను అనమాట. ఇన్ని రోజులు అయితే ప్రిపేర్ చేయలేదు, కొంచెం అటు ఇటు ఉండడం వల్ల అయితే ప్రిపేర్ చేయలేదు. మీకు అందరికీ తెలిసిందే. ఈరోజు అయితే ఏం టిఫిన్ ప్రిపేర్ చేస్తున్నాను అనేది మీకు అయితే మొత్తం వీడియోలో అయితే చూపెడతాను. మా పిల్లలు అయితే ఇటు రాసుకుంటారు, పొద్దున్నే ఉల్టా పల్టా వేసుకొని బుక్ని రాసుకుంటారనమాట. ఎట్లున్నది బుక్? ఏమైంది? ఎవరు తీసింది ఇప్పుడు? గారు పోయిన సంవత్సరం చైతు పాపదన్నమాట. ఆ బుక్ అయితే ఎక్కడ పడుకొని ఉంటాడో ఈమె అక్కడే కూర్చుంటది. మీకు అందరికి అయితే తెలిసిందే. చైతు పాప కొద్దిసేపు. హాయ్ హలో అందరికీ నమస్తే, వెల్కమ్ టు సాయి ప్రియ విజయ్ వ్లాగ్స్. మీరందరూ అయితే ఇలా ఉన్నారు, నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. కొత్తగా మన ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే వీడియో చివరి వరకు చూసి నచ్చితే ఒక చిన్న లైక్, అలాగే ఒక చిన్న సబ్స్క్రైబ్, అలా ఒక చిన్న కామెంట్ చేయండి. యూట్యూబ్ కొత్తగా ఇచ్చిన హైప్ అనే ఆప్షన్ని కూడా హెల్ప్ చేసుకోండి. మీరైతే మమ్మల్ని చాలా చాలా సపోర్ట్ చేస్తున్నారు, అలానే సపోర్ట్ చేయాలని నేనైతే కోరుకుంటున్నాను. మీ సపోర్ట్ మాకు ఎప్పుడు ఉంటుందని కూడా కోరుకుంటున్నాను అనమాట. ఈరోజు అయితే బీరకాయ చట్నీతో పాటు దోశ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. వర్షం అయితే నిన్నటి నుంచి తగ్గుముఖం అస్సలు పడతలేదన్నమాట. కొంచెం పొద్దున్న తేరినట్టయింది, మళ్ళీ స్టార్ట్ అయిపోయింది. మబ్బు అయితే ఫుల్ అయి ఉన్నది. ఇప్పుడు బట్టలు అయితే నిన్నటివే ఉల్లర్లేదు, ఇక ఉతకాలి. ఇంకా స్నానాలు కూడా చేయలేదు వీళ్ళైతే, నేను కూడా చేయలేదు. చల్లటి వాతావరణం ఉంది, ఇక స్నానం చేయాలంటేనే కొంచెం ప్రాణం అటు ఇటు అవుతుంది అనమాట. వీళ్ళైతే అయితే చేయమంటే చేస్తామని అట్లనే కూర్చొని ఉన్నారు. ఇక డాడీని వేడి నీళ్ళు పెట్టమని అంటున్నారు అనమాట. అదైతే ఛార్జింగ్ పోయి అయితే ఛార్జింగ్ లేకుండే, నిన్న నైట్ మొత్తం కరెంటు లేకుండే అనమాట. అందుకోసమే ఛార్జింగ్ లేకుండే. మా ఆయన అయితే పొద్దున్న లేచి ఛార్జింగ్ పెట్టాడు. ఇక నేనైతే తొందరలు ఇవ్వలేదు. మా ఆయన లేచి అన్ని పనులు అయితే ప్రిపేర్ చేసిండు అనమాట. అన్ని పనులు అయితే చేసేసిండు. మొత్తం బయట ఊడ్చేసి ఇక నీళ్ళు అయితే చల్లేసిండు అనమాట. బోళ్ళు అయితే జమ చేసి పెట్టిండు. అప్పుడు నేను లేచాను అనమాట. నేను లేవకపోవడానికి కారణం మా బుడ్డోడే. నిన్న నైట్ షాప్కి పోవటం. చట్నీ కోసం అయితే ఆల్రెడీ వేయించేసాను అనమాట. మిక్సర్ జార్లో పెట్టేశాను ఇవన్నీ. మీకు బీరకాయ చట్నీ కావాలంటే ఎలా ప్రిపేర్ చేయాలో కావాలంటే కామెంట్ చేయండి. ఇదైతే ఎల్లిపాయలు అనమాట, కర్రీలు వేసుకోవడానికి ఒలిచిపెట్టాను. ఈ బౌల్స్ అయితే మాకు చాక్లెట్ బాక్స్లో వచ్చాయి, మా షాప్లో చాక్లెట్ బాక్స్లో అనమాట. 2-3 అయితే నేను ఉంచానమాట. 1-2 అయితే మా వాళ్ళు పలగొట్టారు. మొత్తం 5 బౌల్స్ జమ చేసి పెట్టిన అయితే మా వాళ్ళు 2 పలగొట్టిండు. ఇక 3 మిగిలినాయి. ఇక పొద్దునైతే బాగా హెడ్ఏక్ వచ్చిందనమాట. అందుకోసమే మా ఆయన అయితే టీ పెట్టిమన్నాను. తాలింపు కూడా రెడీ చేసి పెట్టుకున్నాను ఒకటేసారి అనమాట. ఇక చట్నీ మిక్సీ పట్టేసి తర్వాత వాళ్ళకి దోశలు వేసి ఇస్తే తింటారు. బౌల్ మొత్తం తోమేసి ఇక్కడ సెట్టింగ్ చేయాల్సి ఉంది. ఇక్కడైతే పెట్టేశాను, మళ్ళీ సెట్ చేయలేదు. మొన్న మార్కెట్కి వెళ్ళినప్పుడు అయితే మునక్కాయలు తీసుకొచ్చారనమాట మా ఆయన. నేనే తీసుకురమ్మను. మా అన్నయ్య తెచ్చిన బోడ కాకరకాయలు కూడా ఉన్నాయి. వాటిని అయితే కర్రీ ఇంకా ప్రిపేర్ చేయలేదు, కర్రీ చేయాలా. మా వాళ్ళు అయితే ఇక్కడ రాస్తున్నారు. పొద్దున్న లేచినప్పటి నుంచి రాస్తానే ఉన్నారు. ఏం రాస్తున్నారు? ఏం రాస్తున్నాం? ఈమెమో 5 రాస్తుంది, ఈమెమో వర్డ్స్ రాస్తుంది. ఆమె మార్కులు వేసుకుంటుంది. మా ఆయనేమో అగ్గి చేస్తాడట. మొత్తం నిన్నటి వర్షానికి అయితే మొత్తం తడిసిపోయినాయి అన్నమాట కట్టెలు గిట్టెలు. మా ఆయన వేడి నీళ్ళు పెట్టడానికి అయితే ఇక మొత్తం అగ్గి చేస్తాడట. అయిందా లేదా అని బాగా కష్టమవుతుంది. అప్పటి నుంచి చేస్తున్నాడు కానీ మొత్తం పచ్చిగా ఉన్నాయి కట్టెలు. అయితే పచ్చిగా ఉన్నాయి కదా, లోపల తీసిపెట్టిండు కానీ అక్కడ కూడా కారని జాగాల కారిందనమాట. అంత వర్షం వచ్చింది. ఇప్పుడైతే కొంచెం కొంచెం తేరుకున్నది కానీ మళ్ళీ మబ్బు అవుతుంది. మొత్తం చల్లటి వాతావరణం, బాగా చల్లటి నీళ్ళు ఉన్నాయి. ఇక స్నానం చేయడానికి కూడా బాగా ఇబ్బంది అవుతుంది అన్నమాట. బ్యాక్ మా ఆయన అగ్గి చేస్తాడు. ఇక పిల్లలు స్నానం చేస్తా అంటే చల్లగా ఉన్నాయి నీళ్ళు, వేడి నీళ్ళు చేస్తా అని
చేసిండ్రు అనమాట. అగ్గి చేస్తాను. నిన్న పైప్ నీళ్ళతోటి చేసిండ్రు, ఈరోజు కూడా చేస్తా అన్నారు. కానీ ఇక మా ఆయన వద్దన్నాడు అనమాట. బాగా చల్లగా ఉన్నాయి కదా, నాకు కూడా కుదరదు కదా, చల్ల కాలుతుంది. ఇటు నుంచి అవుతుంది అగ్గి. ఈ పొయ్యి ఉండబట్టి మంచిగా అయింది. మళ్ళా అంతా మా ఎటు పోతే అటే వస్తుంది అట పొగ. నీ వెంట వస్తాను అంటాను. కొన్ని పచ్చిగున్న బోంతలు అయితే ఇక్కడ ఉల్లారేసిండు మా ఆయన పొద్దున తీసుకొచ్చి. మొత్తం ఇదైతే మా తాత చేసుకొని తీసుకొచ్చిండు. మేము ఇక్కడ నీళ్ళు నింపి ఉంచుతున్నాం కదా డ్రమ్ముల, కోతులు వచ్చి తాగెళ్తున్నాయి అన్నమాట. ఇది ఇట్లా కప్పి ఉంచితే రాదని నేనే చేయమన్నా. అయితే మా తాత చేసుకొని తీసుకొచ్చిండు అనమాట. ఇది కంకల్ది కదా చిన్న. తోటకూర అయితే మంచిగా అయింది. ఒకరి మందం అయితే కర్రీ అవుతుంది. అక్కడ 2 చెట్లు, ఇక్కడ 2 చెట్లు ఉన్నాయి. ఇక రేపు అయితే తోటకూర చేయాలా. నా మందం అయితే అవుతుంది. కాకరకాయ తీగ అయితే మంచిగా వెళ్తుంది. గులాబీ చెట్టు చచ్చిపోయింది, ఒకటి బతుకున్నది. మా ఆయన పడుతున్న కష్టం చూడండి. ఇగో మళ్ళీ ఇటు తిరిగింది. నువ్వు ఎటు పోతే అటే కాదే, గాలి ఎటు పోతే అటు వస్తుంది. వాళ్ళకి ఫస్ట్ వేసి ఇస్తా, తింటారు. పడతా, నువ్వు పట్టు, నాకు అది భయం అవుతుంది. ఆ మిక్సర్, అది చిన్న మిక్సీ పట్టడానికి నాకు అది భయం అవుతుంది. దానికి బంద్ చేసే ఆన్ చేసే బటన్ లేదనమాట, అందుకోసమే భయం అవుతుంది. డైరెక్ట్ వైర్ పెడితే ఆన్ అయిపోతుంది. చట్నీ అయితే మా ఆయన మిక్సీ పట్టేసింది. ఇప్పుడైతే పిల్లలకైతే దోశలు వేసి ఇస్తా. వాళ్ళు తిన్న తర్వాత స్నానం చేయాలి. అప్పటి వరకు వేడి నీళ్ళు కావాలి, సరేనా? పిండి అయితే మంచి పులిసింది. రాత్రి మట్టే లేకుండే మా ఆయన నేను అన్నం తిన్న తర్వాత కూడా కొద్దిసేపు ఇట్లా నిండిపోతాను. తర్వాత అయితే మా ఆయన టిఫిన్కి పెట్టినామేమో పిండి పట్టావా అని అప్పుడు గుర్తు చేసిండు అనమాట. లేకుండే అట్లనే ఉంటుండే. ఇక కరెంటు అక్కడ పోవడు. మళ్ళీ ఆన్ చేసిన ఇది ఆన్ చేసిన అది వేడి అయ్యేవాడికి ఇదైతే ఏం రాస్తాను వాళ్ళు పొద్దుటి నుంచి రాసుడు ఏ రాస్తాను. రాగులు వేయలే. నీకు కూడా వేయాలనా? ఉల్లిగడ్డ కట్ చేస్తావా? ఇట్లానే వేయాలని? ఇట్లానే ప్లేన్. మీ అంత కాదు, మా ఆయన అంత కాదు. ఏంటి వైట్ లేచింది తుడిసేది? ఆగో తుడుస్తాను నేను మొత్తం. అదే పోతే మా ఊళ్ళో అయితే వేసి ఇచ్చిన. ఇక 2 మనిషికి ఒకటని వేస్తే రుతికి బాబమ్మ నాకు ఒకేసారి 2 కావాలన్నది. ఆమెకు ఫస్ట్ అయితే 2 వేసి ఇచ్చిన. పెద్దగా నువ్వు వేసి నాకు వేసి పెద్ద ఎగ్ దోశ కావాలట వేసి. ఆయిల్ అయితే ఎక్కువ వేస్తలేను. ఆల్రెడీ చట్నీలో ఎక్కువ అయిందని మా ఆయన మొత్తుకున్నాడు. పొద్దున గింత ఆయిల్ వేసినావా అని మొత్తుకున్నాడు. అక్కడ తింటే పోయి దోమలని కూర్చున్నాడా ఏమో. ఇక అల్లరి చేయొద్దంటే ఇక్కడ వచ్చి కూర్చున్నారు. ఇంతసేపు అల్లరి చేసిండు, మళ్ళీ ఇక్కడ వచ్చి కూర్చున్నారు. వీళ్ళైతే స్నానం చేయలేదు. ఫస్ట్ తినమన్నా లేట్ అయిపోయింది ఈరోజు. లేవడమే లేట్ అయింది కదా. ఎట్లా పెట్ట చట్నీ బాగుందా? వేసింది ఎవరు? క్రిస్పీ చేయాలా? నీకు మెత్తగా చేయాలన్నా? క్రిస్పీ చేతులు ఇస్తా, నీకు క్రిస్పీ చేస్తా. చూడండి, రెడీ దోశ. అది మా బుడ్డలు లేచే వరకు నా పని మొత్తం అయిపోవాలా.
అన్నం అయితే తర్వాత మా ఆయన వండుతారు ఇక. కర్రీ నేనైతే స్నానం చేసేసిన. ఇక నా కోసం అయితే దోశలు వేసుకొని నేనే తింటున్నా. మా ఆయన ఏమంటే నువ్వు మెచ్చావు నేను వేయ్యా, నీది నువ్వే వేసుకొని తిను అన్నాడు. మా ఆయనకు కూడా నేర్పించాలయ్యా, తింటానవా అంటాను. ఇట్లా తమ్ముడు లేస్తారు అట్లా పా అన్న ఎట్లా లేపాలా, తిరగబెట్టాలా? ఇది పెట్టి చూడు. నాకు ఐక్యమైనట్టు హాస్పిటల్ తీసుకెళ్ళా, రెడ్ అయింది. రైతు పాపకి కన్నుకి కొంచెం ఏం తాకిందో ఆమెకు కూడా తెలియదట. ఏం కాదు, కన్ను వచ్చినట్టుంది. అరే 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 అట్లే అట్లే అట్లా అడుగు అటు అట్రే. నేను మంచిగా వేసిస్తే వేడి వేడిగా తిన్నారు. ఇక నాది నేను వేసే వరకు ఇవి చల్లారిపోయినాయి. ఇక్కడ వచ్చి కూర్చుంటాను. చైత్ర పాప కన్ను ఏమైంది, అదే ఇక పట్టుకుని ఆమె ఊగుతాను. రెడ్డి సైన్ చేది ఏం కాదు, తగ్గిపోతుంది. డాక్టర్ దగ్గర చూపెడితే అయిపోతుంది. ఆమెమో ఏమైనా అవుతుందా మమ్మీ అని అప్పుడే అడిగింది. ఏం కాదని చెప్పి రుద్దకు చేతితోటి. ఆ 12 పోయింది కదా డైరెక్ట్ 11, 12 అట. ఈమె రాసి ఇచ్చింది చేత. చోటేడి ఆడికి కూడా మంచిగా లేదు, ఆడెటు పోయింది. చట్నీ టేస్ట్ అయితే బాగుంది. ఇడ్లీ తోటి ఇంకా బాగుంటుంది కదా, దీంతో కూడా బాగుంది. చపాతీ తోటి అయితే సూపర్ ఉంటుంది. ఇంత పొద్దున్నే చపాతీ చేయలేము. ఇక ప్లేన్ దోశ ఏం లేదు. ఆమె తినబెట్ట అది మింగిందా, మింగేసింది. నమ్ములుదా అన్న వాటిగా బాగుందా? కొంచెం ఒక బుక్క తినబెట్టు అంటే ఏడిచింది. అప్పుడు మా ఆయనకేమో నిద్ర వస్తుంది, నాకన్నా మా ఆయనకే ఎక్కువ నిద్ర వస్తుంది. పాపం నాతో పాటే మా ఆయన కూడా మెలకు అనమాట. అవి కరివేపాకు తింటావా? అవును తినవు, ఏమవుతుంది? తినాలా, జుట్టు పెరుగుతుంది. జుట్టు అదా నీకు? స్నానం చేస్తావా లేదా? నీళ్ళు కాగినాయి. పెళ్ళైనాయా? నువ్వు చేయవా? సాఫ్ చేస్తా లోపల. ఫస్ట్ స్నానం చేయకు, చేసిన తర్వాత చేస్తావా? మళ్ళీ అంత కష్టపడుతున్నాను. లోపల రూమ్లో అయితే బట్టలు ఉన్నాయి మొత్తం, అవి సాఫ్ చేయాలి. అక్కడ పనికిరాని కొన్ని బట్టలు ఉన్నాయి, మొత్తం మూట కట్టు ఉన్నాయి అనమాట. మొత్తం డస్ట్ డస్ట్ ఉంది. అందుకోసమే మా ఆయన మొత్తం సాఫ్ చేస్తా అంటున్నాడు. అసలే వర్షాకాలం కదా, పురుగు పుసు జమ అవుతుంది మళ్ళా. సరే సరే.